ప్రభుని మనం ఆరాధించే ముందు కొన్ని మాటలు మనం చూద్దాం. Before praise and worship, let us see a few words. కొలస్సీలకు రాసిన పత్రిక Colossians 3వ అధ్యాయం chapter 3, 19వ వచనం. verse 19. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. So, your husbands, love your wives and do not embitter against them. గత వారం ప్రభువుని మనము స్తుతించే ముందు మనము సహోదరుల గురించి చూసాం, భర్తలకు ఏ విధంగా లోబడాలో. So, last week, before praise and worship, we have seen about sisters, how they can submit to their husbands. అంటే నిజమైన ఆరాధికులుగా ఏ విధంగా ఉండవచ్చో మనం చూస్తున్నాం. So, and also we have seen through that how we can be a true worshippers. ఈ వారము ఈ విషయాన్ని బట్టి పురుషులుగా మనం ఏ విధంగా, అంటే భర్తలుగా మనం ఏ విధంగా ఆరాధికులుగా ఉండవచ్చునో ప్రత్యేకించి చూద్దాం. So this week, let us see as husbands, as men, how we can be worshippers. Let us see. మార్క్స్ వార్త మనం 7వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు మనం చూసినట్లయితే, Mark chapter 7, let us see a few words. 5, 6, 7, 8, 6 నుంచి 9 వచనాల వరకు మనం చూసినట్లయితే Verse 6 to 9. అక్కడ ఆరాధన గురించి ప్రభు మాట్లాడుతున్నారు. So here the Lord is talking about worship. నిజమైన ఆరాధన What is true worship? అంటే వాళ్ళతో అక్కడ చెప్తున్నారు, మీ హృదయం ఎంతో దేవుని దూరంగా ఉంది, పారంపర్యాచారాలని మీరు గైకొంటారు కానీ దేవుని ఆజ్ఞని బొత్తిగా నిరాకరిస్తారని ప్రభు అక్కడ చెప్తున్నారు. So here the Lord is saying that their heart is far away from me, but in vain do they worship me. With their lips they worship. అంటే అక్కడ వాక్యాన్ని బట్టి దేవుని ఆజ్ఞని గైకొనడం నిజమైన ఆరాధనగా అక్కడ మనం చూస్తున్నాం. So from this word we can see that obeying God's commandments is a true worship. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది, భర్తలకు ఏం చెప్తుందంటే, భర్తలారా మీ భార్యను ప్రేమించుడి. So here God's word is saying to husbands as a commandment that husbands love your wives వారిని నిష్ఠూర పెట్టకుడి and do not embitter them. కాబట్టి ముఖ్యంగా సిఎఫ్సి యొక్క సంఘాలు మనం చూసినట్లయితే కుటుంబం గురించిన ప్రాముఖ్యతను మనం ఎక్కువగా మనం వింటాం. So if you see about what we preach in CFC churches, we see there's a lot of emphasis on family life. భర్తలారా మీ భార్యను ప్రేమించడం అన్న విషయం మనం చూసినట్లయితే, So husbands love your wives. If you see this point, జాగ్రత్తగా దాన్ని ఆలోచించినట్లయితే దేవుడు ఎంతో గొప్ప వెలుగుని మనకి ఇస్తాడు. So if you meditate on this, God will give us more light on this. మీరు భార్యను ప్రేమించడం అంటే ప్రేమించమని అక్కడ ఉంది, కానీ వర్షిప్ చేయమని కాదు అక్కడ వాళ్ళని. So here loving your wives means it doesn't mean that we have to worship our wives, but we need to love our wives. కాబట్టి మనము సాధారణంగా అనేక సార్లు దేవుని వాక్యాన్ని విడిచి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాం. So many times we leave God's word there and then we try to go beyond God's word. అలాగ వెళ్ళిన వారితో ఏకీపించినా అది క్రీస్తు విరోధ ఆత్మని మనం యోహాను రాసిన పత్రికలో మనం చూస్తాం. So whether we go like that beyond God's word or we agree with those who are going beyond God's word, that is like as the spirit of Antichrist. That's what we see here. అంటే అపవాది యొక్క ఉద్దేశం ఏమంటే నిజమైన ఆరాధకులుగా మనం ఉండకూడదు అన్నది. So the goal of Satan is that we should not be a true worshippers. కాబట్టి ప్రేమించడం అంటే ఏమిటో మనం నిజంగా మనం అర్థం చేసుకున్నట్లయితే నిజంగా ఆరాధకులుగా మనం ఉంటాం. So loving your wives means, if you truly understand what does it mean by loving, then we can be true worshippers of God. అప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించిన వారుగా మనం ఉంటాం ఆయన్ని. So then we can be of those who worship our God in spirit and truth. ఎందు గురించి ప్రభు ఈ విధంగా ప్రేమించమని చెప్పి ఉన్నారు. So why there is a commandment that God has given for husbands to love their wives. వారిని నిష్ఠూర పెట్టవద్దని అక్కడ వాక్యం చెప్పబడి ఉంది. And this word says that do not embitter them. అయితే ఇంగ్లీష్ లో అనేక తర్జుమాల్లో ఎటువంటి చేదును హృదయంలో కలిగి ఉండకూడదు అన్నది అర్థం అక్కడ ఉంటుంది. So here in English we can see very clearly that do not be embittered against them.
కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అద్భుతమైన దేవుని మహిమను మనం చూడగలం. So if you truly we meditate this verse, we can see God's glory here. మనం మన భార్యను ప్రేమిస్తున్నామా లేదా అన్నది ప్రశ్నించుకోవాలి మనం. So we need to question ourselves that whether we are truly loving our wives or not. ఇందులో దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరము. So we need God's wisdom in this. దానికి సర్టిఫికేట్ భార్య కంటే దేవుని యొద్ద నుంచి మనం పొందడం మంచిది. So for that certificate we have to receive from God rather than receiving it from wife. ఎందు గురించి అంటే కొంతమంది వైపులు ఎంత వాళ్ళ భర్తలు ప్రేమించినా ఒకవేళ వాళ్ళకి తృప్తి ఉండకపోవచ్చు, ఇంకా వాళ్ళు వేరుగా వాళ్ళ ఇష్టానుసారంగా ఉండాలనుకోవచ్చు. So because sometimes husbands, even though they are truly loving wives, some wives may not be satisfied and they may expect more. కొంతమంది వాళ్ళ కృతజ్ఞత కలిగి కూడా ఉండవచ్చు. But some wives may be very thankful for the husbands. అయితే ఇందులో మనం ఎదుగుదడానికి ఎంతో ఆస్కారం ఉన్నదన్నది ఆజ్ఞలో మనం చూస్తున్నాం. But in this commandment we can see there is a lot of opportunity for us to grow in this area. అంటే ప్రతిదినము మనం ముందుకు వెళుతున్నామా లేదా అన్నది మనం చూడనట్లయితే మనం మోసపోతాం. Every day, whether we are really progressing in this or not, if we don't check like this, then we can be deceived. అనేక మంది యొక్క క్రైస్తవుల యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే వివాహం అయినప్పటికంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. So many Christian families, if you see, from the time initially when they got married, there will be a lot of love, but as they continue their journey as a family, their love goes cold. మొదటగా దేవుడే మమ్మల్ని ఈ విధంగా జతపరిచాడని ఎంత సాక్ష్యం చెప్పి ఎంత సంతోషంతో ఉంటారు. So very beginning they always testify that God only joined us and they rejoice like that. సంవత్సరాలు గడుస్తున్న కొలది ఒకవేళ 5-6 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇది నిజంగా దేవుని చిత్తమా అని కూడా అనుమానాలు వస్తాయి కొంతమందికి. So as the years pass by, maybe 3 years, 5 years, then they start getting doubts that is it really God's will. అదెందుకు గురించి అంటే మానసికమైన స్థితిలో మనము పట్టుబడి ఉండడం వల్ల. So that is because psychologically we are caught up in all these thoughts. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని చూసినట్లయితే ఎల్లప్పుడూ ముందుకు ఎదుగుతూ ఉంటాం మనం. But if you see God's purpose through all this, then we will always progressively increase in this. అయితే ఈ విషయంలో ప్రాక్టికల్ గా మనం చూసినట్లయితే ఆయా వ్యక్తులు ఆయా ప్రాంతంలో ఆ యొక్క రాష్ట్రాల్లో వివిధమైన వ్యత్యాసాలు మనం చూస్తాం. So if you see in this area that in different places, in different states and different cities, we can see this differently. కొన్ని దేశాల్లో వేరే వ్యత్యాసం మనం చూస్తూ ఉంటాం. And in some countries it's very different. ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే So especially in our Telugu states, if you see, భార్యను పెద్దగా పట్టించుకోరు, తల్లిదండ్రులని ఎక్కువగా పట్టించుకుంటారు, ప్రేమిస్తూ ఉంటారు. So husbands generally they don't love wife so much, but they love their parents so much. అంటే భార్యల్ని సన్మానిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు. So that means they respect or honor wives and then they love parents. అంటే భార్యకి బిడ్డలు కావాల్సిన అన్ని సమకూరుస్తారు కానీ వాళ్ళని ప్రేమించే స్థితిలో వెనకబడి ఉంటారు. So they take care of wives, all their needs, they provide for them, for wife and children, but they are always lagging behind in loving wife. కానీ తల్లిదండ్రుల విషయంలో చాలా అటాచ్ అయిపోయి ఉంటారు. But they are so much attached in love towards parents. కొన్ని దేశాల్లో చూసినట్లయితే అసలు తల్లిదండ్రులు పట్టించుకోరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళకి ఎలా ఉన్నారో తెలియదు. భార్యల విషయంలో చాలా వాళ్ళు ఎంతో ఆసక్తితో ఉంటారు బిడ్డల విషయంలో కూడా. But in some other countries it is other way around, that they don't even know where parents are living and they don't really worry about parents, but then they are so much attached to wives and so much caring for them. ఇంకా పిల్లల విషయంలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే భార్య భర్తల కంటే లేకుంటే భర్త కంటే భార్య కంటే లేకపోతే తల్లిదండ్రుల కంటే బిడ్డల మీద ఎక్కువ అటాచ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. Also if you see in our Telugu states, many times the husbands or wives, they are so much loving their children than loving their husband or wife or loving their parents. పేరెంట్స్ వీళ్ళందరూ అలా విధంగా పట్టుకుని ఉంటారు, వాళ్ళ బిడ్డల పట్ల ఆ విధంగా ఉంటుంది. So many times father and mother, they are so attached to the children like that. కొన్ని మన వేరే స్టేట్ లో చూసినట్లయితే వాళ్ళ బిడ్డలు చిన్నప్పుడే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, అక్కడ హాస్టల్ వేస్తారు, వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని ఆ విధంగా వదిలేస్తారు వాళ్ళు. But in our country, some other states, if you go and see, parents from very childhood itself, they really don't have that attachment to children, and they even send the children to some hostels or somewhere very young age. వాళ్ళు ధనికులైనా దరిద్రులైనా ఎవరైనప్పటికీ కూడా.
So whether they are rich or not rich, it doesn't matter, but they don't have that attachment to children. కాబట్టి ఈ విధమైన వ్యత్యాసాలు కుటుంబంలో మనం చూస్తాం ఆయా పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి. So based on the situations and based on the regions, the situation, I mean this area is very different in family lives. అంటే ఏదో ఒక ఆ యొక్క ఏరియాలో ఒక ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయి ఉంటాం మనం. But every area, if you see, people are in some other extreme or some other extreme. అయితే మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మొట్టమొదటి ఇక్కడ దేవుని ఆజ్ఞ ఎందుకు చెప్తుంది? 2000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకు వెల్లడి చేసిన విషయాన్ని మనం చూసినట్లయితే, But if you go back to God's word, which is written 2000 years back in this Bible, and if you really pay attention, what is written in this Bible? అది 2000 ఇయర్స్ బ్యాక్ మనకి అది రివీల్ చేసింది. ఆది నుండి ఉన్న విషయాన్ని మరలా చెప్తున్నాడు. So this has been there from very beginning, but again in Colossians here we see it is written again the same thing through Holy Spirit. మనం ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, If you see from Genesis chapter 2, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. భర్తలకు ముఖ్యంగా పురుషులకి. so there is the one word for husbands, for men. 24వ వచనం. Verse 24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. So for this reason a man shall leave his father and his mother and be joined to his wife, and they shall become one flesh. మనము ఎఫెసీయుల్లో రాసిన పత్రిక మనం చూస్తాం, ఏ ఒక్క వ్యక్తి కూడా తన శరీరాన్ని ద్వేషించడు. So in Ephesians we see that no person never hates his own body. కాబట్టి ఇక్కడ పురుషుడు స్త్రీ ఏక శరీరమై ఉంటారు. So here from Genesis we have seen this verse that the husband and wife, they have become as a one flesh, one body. ఎప్పుడంటే పురుషుడు తండ్రిని తల్లిని విడిచినప్పుడు. So that happens only when a man leaves his father and his mother. అయితే ముఖ్యంగా ఈ యొక్క పురుషులు ఈ విషయంలో ఈ హెచ్చరికను తీసుకున్నట్లయితే, జాగ్రత్తగా మనము యథార్థంగా దేవుని యొద్దకు వచ్చినట్లయితే విడుదల పొందుతూ దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ ఆరాధించేవారుగా ఉంటాం. So if men truly come to this point and take this word seriously and obey this God's command in this area, then we can be worshippers. అదేమంటే మనం తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఉండడం. So that is to leave his father and his mother. అయితే వారిని సన్మానించవచ్చు. We need to honor them. నిశ్చయంగా వారిని సన్మానించాలి. So we have to honor our father and mother. మనము ఆ విధంగా CFCలో మనం వింటూ ఉంటాం, ఎంతో అది నొక్కి చెప్పబడి. So it is so much emphasized in our CFC churches. అయితే దానికి విరుద్ధంగా మనం చేసినట్లయితే, అంటే తల్లిదండ్రుల్ని మనము హత్తుకొని భార్యని మనం సన్మానిస్తున్నట్లయితే క్రీస్తు విరోధ ఆత్మతో నడుస్తున్నాం మనం. So if we go against this, instead of loving wife and honoring parents, if we start doing opposite that, honoring wife and loving parents, then we are following like antichrist. అంటే మీరు ఈ విధంగా అనుకోవద్దు. అదేమంటే బ్రదర్ మనల్ని ఏదో అనాలని చూస్తున్నాడు, పాయింట్అవుట్ చేయాలని చూస్తున్నాడు అని మీరు ఎవరు అనుకోవద్దు దయచేసి. So nobody please don't think that brother is trying to point out at us. I mean don't think like that. ముఖ్యంగా నా టెస్టిమనీ నేను చెప్తున్నాను అన్నమాట. So it is whatever I'm sharing here, I'm sharing from my own life. ఒకవేళ యథార్థంగా ఉన్నట్లయితే మీరు కూడా నాతో చూపిస్తారని అనుకుంటున్నాను. So if you are honest, you may also agree with me. ఎక్కువ శాతం మంది, most of you. ఏమంటే మనము భార్య విషయంలో ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తితో మనం గ్రహించకపోవడం మొట్టమొదటి విషయం. So concerning wives, not able to being recognizing that how prominent, how important wife's role in our life is something we can understand. దేవుని వాక్యానుసారంగా అర్థం చేసుకోకపోవడము, మనము ఆ విషయంలో నిర్లక్ష్యం చూపిన వారుగా ఉంటాం. So if we are not able to understand the importance of wife in our lives from the God's word, then we are ignorant of all these things. అంటే మీ భార్యల్ని ప్రేమించుడి, అదే విధంగా వారిని నిష్ఠూర పెట్టకుడు అని అదే వాక్యంలో చెప్పబడి ఉంది. So in the same verse it is written that love your husbands, love your wives and do not be embittered against them. Both are written. మనం ఈ విషయంలో చూసినట్లు ఏ విధంగా మనం అనుకోవచ్చు, నాకు ఎటువంటి బిట్టర్నెస్ లేదు తన పట్ల. So I may be thinking that I don't have any bitterness towards my wife. నేను చెప్తాను కొన్ని విషయాలు కనిపించని ఆ యొక్క చేదు ఏ విధంగా మనలో ఉంటుందో నేను
చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. So I'm trying to share few things that how we can get light, the unseen things, how bitterness is there hidden in each of our hearts, if we can see that. దాని మీద మనము వర్కౌట్ చేసినట్లయితే ప్రభు యథార్థంగా ఉన్నట్లయితే ప్రభు వెలుగునిచ్చి మనకు విడుదలనిస్తాడు. So if we work out in that area and honestly confess before the Lord, God will deliver us from that area. కొంతమంది చూసినట్లయితే అయితే సహోదరులు వారి తల్లిదండ్రులతో కొన్ని విషయాలు మాట్లాడతారు. If you see some brothers, they share or they speak some things with their parents. వారి తల్లిదండ్రులు వారిచ్చే గొప్ప మంచి సలహాలను పాటించడానికి ఇష్టపడుతూ ఉంటారు. And they always show preference to follow the advices from their parents. వాళ్ళు అనుకుంటారు నా భార్య ఈ విషయంలో ఏకీభవిస్తున్నాను అనుకుంటారు. So they think that always their wife is also united in this area while they are making decisions. కానీ యథార్థంగా మీరు చూసినట్లయితే ఎక్కువ శాతము మీ భార్యలకు ఇష్టం ఉండదు ఆ విషయంలో. But honestly, if you go and check, most of the wives, when we are making decisions like that, the wives are not united in that area. ఎందు గురించి మరి ఏకీభవిస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు అంటే, but why you feel outwardly that they are united with you in the decisions? మనం అక్కడ ఒక మొనార్క్ కింద ఉండడాన్ని బట్టి వాళ్ళు దానికి ఏమీ చెప్పలేకపోతున్నారు ఫ్రీగా. So many a times you are behaving like a monarch, and that's why they are not able to open up and share what they feel. అంటే వారు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెల్లడి చేసినప్పుడు మన ముఖంలో మార్పులు వచ్చేటంత ఇబ్బంది మనం కలిగి ఉంటాం. So we are giving such a feeling that if they truly open up and express what they think about that decision, then we change our face in such a way that next time they never open up like that. అంటే ఇప్పుడు బిట్టర్నెస్ ఎవరిలో ఉన్నట్టు? So who has the bitterness in their hearts? నా యొక్క ముఖ కవళికల్లో మార్పు వచ్చినట్లయితే బిట్టర్నెస్ నా వైఫ్ లో కదా నాలో ఉన్నట్టు. So if my face feelings are changing rapidly like that, when wife is opening up, then the bitterness in me, not in my wife. అంటే ఆ సలహా మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు, అది వేరే విషయం. Maybe that advice can be good or bad, that is different thing. అంటే తల్లిదండ్రులు ఇచ్చిన అడ్వైస్, the advice from parents. కానీ మీరిద్దరూ అగ్రీ అవుతున్నారా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. But most important thing is you and your wife are agreeing to that or not is very important. కాబట్టి ఈ విషయంలో జ్ఞానం కలిగి ఉన్నట్లయితే మనము ఆ బెటర్నెస్ ఉన్నట్టు మనం గమనించినట్లయితే ప్రభు కృపను వేడుకొనవచ్చు. So if you have wisdom in this area, then in that area of embitterness, if there is any bitterness in our heart, we can seek God's grace in that area. అని మన యొక్క స్వభావాన్ని బట్టి మనం ఏమంటే సహోదరిని అణిచిపెట్టే విధంగా ఉండే లక్షణం ఉంటుంది. So we have in our culture or in our character, there is always we want to oppress the sisters in our family life. అది ఈ రోజు నీకు నాకు వచ్చింది కదా, అది ఆదాము నుంచి వచ్చిన స్వభావం అది. So that is not something you or me we are producing that, but that nature we have inherited from our forefathers or Adam. ఇంకా మనకి సాంప్రదాయాల నుంచి వచ్చింది ఆ యొక్క దౌర్భాగ్యమైన స్థితి. So that wretched condition we inherited from all our culture, our background. కొంతమంది సహోదరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు. So when we spoke to some of the sisters, they shared like this. ఇంతకంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తే నెత్తికి కూర్చుంటారు బ్రదర్, మనం ఇంత మంచి ఇవ్వకూడదని చెప్తూ ఉంటారు. అంటే ఇంతకంటే ఎక్కువ ఫ్రీడమ్ మనం ఇచ్చినట్లయితే వాళ్ళు మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు, అంటే మనల్ని అడిచివేస్తారు, అంతకు మించి ఇవ్వకూడదు ఫ్రీడమ్ అని చెప్తూ ఉంటారు. So if we give more freedom to wives, they come and sit on our heads, so we have to keep them in their place and we have to give only limited freedom to them. దుఃఖకరమైన ఆలోచన అది. So what a sad thought it is. కాబట్టి కొంతమంది ఏం చెప్తారంటే ఈ విధంగానే బ్రదర్ మనంతా స్ట్రాంగ్ గా స్పిరిచువల్ గా వాళ్ళని చెప్తా ఉంటారు. So some brothers when we spoke, they say that brother, the wives they are not as spiritual as we are, so we should not involve them in decisions like that. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ప్రత్యేకించి అంటే ఆ యొక్క చివరిగా నిర్ణయం ఎవరు హస్బెండ్ తీసుకున్నప్పటికీ ఆ యొక్క ప్రత్యేకమైన విషయంలో భార్యలకు స్వతంత్రం లేకుండా అనేక సార్లు మనం చేస్తూ ఉంటాం. So many times, though the ultimate decision husband can make, but we don't give that freedom to speak for wives to express their opinions on that decision. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడంటే
సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అన్న విషయాన్ని అక్కడ ఉంచి ఉన్నాడు. So there, the Lord has put a verse that how blessed it is, how beautiful that brothers are together and dwelling in unity. కాబట్టి మనం సహోదరుల ఐక్యత అంటే ముందుగా మనం ఎవరు అనుకుంటాం? ఎవరిని మనం సహోదరుడు లేకపోతే సహోదరుని మనం మొట్టమొదటిగా మన హృదయంలోకి ఎవరు వస్తారు? So when brothers are dwelling in unity means who comes in your mind as a first person in your life? నేను అనుకున్న 99% లేకపోతే 95% కంటే ఎక్కువ వేరే సంఘంలో సహోదరులు అనుకుంటాము. So we think that 90% or 95% that first thing we think about some brother in the church. కానీ అది మొదట నా భార్య నుంచి లేకుండా నా భర్త నుంచి ప్రారంభం అవుతుందని స్పర్శం అనుకున్నది. But we should be sensitive to this matter, that first thing, that fellowship, that unity, that should start with my wife or with my husband. అందుగురించి మనకి యేసు ప్రభువుతో ఉన్న సంబంధం ఎంతో బలహీనంగా ఉంటుంది. So that's why our relation with Jesus Christ is so weak. కాబట్టి మొట్టమొదట నా యొక్క బ్రదర్ ఎవరంటే, నాకు సహోదరుడు ఎవరంటే నా భార్య లేకపోతే నా భర్త. The first person to fellowship with, very closely united, is my wife or my husband. తిరిగి జన్మించిన వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే. What is that, brother? మనం తిరిగి జన్మించిన వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, if we are truly born again, కాబట్టి ఆ విధంగా మనము ఉంటాం. మొదటి సహోదరులుగా మనం ఉంటాం కుటుంబంలో. So that way we will be able to keep our wife or our husband as the first united brothers. Like that we can dwell in unity. అయితే ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ విధంగా మనం ప్రశ్నించుకున్నట్లయితే, ముఖ్యంగా పురుషులు, if you question one more point in your life, as especially men, అంటే నిజంగా నేను నా భార్యను ప్రేమిస్తున్నానా లేదా అన్నది మనం ప్రశ్నించుకోవడానికి. So that is to question myself, that am I truly loving my wife? చర్చిలో అక్కడ మీటింగ్, మనకి ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది అనుకుందాం. So there is some conferences going on in church. స్టేజ్ మీద ప్రకటించారు, అక్కడ కొన్ని ప్లేట్స్ ఉన్నాయి, గాడ్లీ బ్రదర్ అక్కడ భోజనం చేశారు, అది కడిగేసేయాలి, ఎవరు కడుగుతారని చేతులు ఎత్తమన్నారు. So there is a very godly brother, he just had a lunch and the plates are left there. Somebody should volunteer to clean those plates. Please raise your hand if that is announced. పురుషులు నిజంగా చేతులెత్తి పరుగు పెడతారు, నేను అని ముఖ్యంగా పోటీ ఉంటుంది ఆ విషయంలో నేను చేయడానికని. So there are many brothers who will come forward because I want to clean that plate, I want to clean that plate. They will come rushing forward. అది ఇంట్లో భార్య అన్నది అనుకోండి, అక్కడ ప్లేట్లో ఎవరు కడుగుతారు అన్నారు అనుకోండి. But in the house, if wife says that there are some plates, who will clean those plates? ఎవరు లేరు, భార్య భర్తే ఉన్నారు. Only husband and wife both are there in the home, nobody else. ఏం చేస్తాం మనం? నిజంగా యథార్థంగా మనం ప్రశ్నించుకుందాం ఈ విషయంలో. So what is our response? Let us truly question in our heart. అంటే అదే పని, అక్కడ ప్లేట్లు కడగడం, అక్కడ ఒకటేమో బయట అందరికీ కనిపిస్తుంది, ఇక్కడ ఎవరికీ కనిపించదు. So the same work, washing or cleaning plates, but there in the church everybody will notice, there is a lot of honor, but in the home nobody is there to watch. You are cleaning plates. నీ భార్య అనుకుంటది, అక్కడ ప్లేట్లు కడుగుతున్నాడు భలే, ఇంటికి వచ్చిన తర్వాత నాకు కూడా హెల్ప్ చేస్తాడేమో అని భార్య అనుకుంటది. So your wife may be thinking that my husband is so helpful, he is very enjoying to clean the plates there in the church, so at home also he will come and help me. ఎప్పుడో టైర్డ్ అయినప్పుడు చెప్తాది, కొంచెం అక్కడ ప్లేట్లు పెట్టేసాను కడిగేసేయని. So when she is very tired, she will tell husband that I kept the plates there, can you go and clean? ఇప్పుడు మనం ఏ విధంగా ఉంటాం ఆ విషయంలో? So then what is the feeling of the husband? అంటే మనలో బెటర్నెస్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను. అంటే బెటర్నెస్ అంటే యేసు ప్రభు చెప్పాలనుకుంటున్న బెటర్నెస్ ఏమిటి? So this situation also, then we come to know whether we have bitterness or not. What is that bitterness? Truly in the word of God, it's trying to tell us. That's what I'm trying to show. మన బిడ్డలతోటి మనం ఉంటాం. So we'll be with children. ఒక ఫ్యూ డేస్ భార్య సిక్ అయి పడింది అనుకోండి, ఎంత అగమ్యగోచరంగా ఉంటుంది పరిస్థితి. So in a home, when there are children and husband and wife is sick and she is lying on the bed for some time, for few days, what is the situation in that home? ఓన్లీ భార్య సిక్ అయి ఉన్నప్పుడు, so only wife is sick, ఎంతో నరకంలా ఉంటుంది, ఎంతో గందరగోళం కింద ఉంటుంది పరిస్థితి. So that whole family is in full of confusion and things are scattered and the home is like that.
నేను అనుకుంటాను ఒక్క బిడ్డ మాకున్న సుజాత ఎప్పుడు కూడా నా జీవితంలో నేను చూస్తుంది బెడ్ మీద ఒక్క రోజు కూడా ఉండకూడదు అనుకుంటాను నేను. So I think like that my wife should never be sick like that in that situation. Even though I have only one child, I feel like that. ఇద్దరు ముగ్గురు ఉన్న నలుగురు ఉన్న వారి విషయంలో ఇంకా నేను అనుకుంటే చాలా టఫ్ గా ఉంటుందండి. If in a family there are 2 children, 3 children or 4 children, then if wife is down with sickness, the situation will be so bad. ఒక్కొక్కసారి కొంచెం లేట్ గా లేస్తేనే నాకు భయం వేస్తూ ఉంటది ఈమెకి ఈ రోజు లేస్తుందా లేదో అని. So sometimes if wife is not getting up for some time and waking up very late, then I am so afraid that whether she is going to get up or not. అంటే బలహీనంగా ఉన్నప్పుడు అంటే ఆ రోజు ఏ విధంగా మెసప్ అయిపోయి ఉంటదని పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి. So just one day if wife wakes up late in that day, the whole situation will change in that home. కాబట్టి నిజంగా మనం ఆ విలువను మనం చూడగలగడానికి ప్రభు అటువంటి తరుణాలు ఇస్తూ ఉంటారు. So Lord give us that opportunities, that situations in our home, so that we will understand the importance of wife in the home. కానీ మన అవసరం తీర్చుకోవడానికి ఆ విధంగా ఉన్నట్లయితే మనం ఎంతో స్వార్థపరులం. But we are only looking for somehow meeting our need. That's why we want to have this concern for wife. Then we are selfish. కాబట్టి బిట్టర్నెస్ మనలో ఉన్నట్లే. So that means still there is a bitterness in our hearts. అంటే ఇది ఉన్నట్టు వాళ్ళకి తెలిస్తే నిష్ఠూర పడతారు వాళ్ళు. So if they know that the selfish this there in our heart, then they will be feeling bad. నేను నా యొక్క భార్యతో కంటే నా తల్లినో తండ్రినో లేకుంటే మా ఇతర కుటుంబస్తులు ఎక్కువగా నేను అటాచ్ అయి ఉంటే వాళ్ళకి నిష్ఠూర పడతారు వాళ్ళు. So more than my wife, if I have attachment and love towards my parents, father and mother, then the wives will feel very bad. కాబట్టి ఆ విధంగా నిష్ఠూర పెట్టకూడదని బైబిల్ చెప్తుంది. So Bible says that do not embitter them against them. నేను ఆ వాక్యానికి విధేయత చూపించినట్లయితే ఆరాధకుడిగా నేను ఉంటాను, నిజంగా దేవుని ఆరాధించేవాడిగా నేను ఉంటాను. So if I truly show obedience to this word, then I will be a true worshipper of God. అనేకమైన విషయాలు మన భార్యలు మనతో చెప్పుకోలేనంత కష్టంగా మనం ఉంటాం. So there are so many situations where wives are not able to freely come and share with us their problems. We are behaving like that. ఒక తిరిగి జన్మించిన వ్యక్తితో పరిశుద్ధాత్ముడు లేకపోతే అతని స్థితి ఏ విధంగా ఉంటుందో, A truly born again person, if he doesn't have Holy Spirit in him, what is the situation in his life? నిజంగా క్రైస్తవ వివాహ జీవితంలో భార్యతో సహవాసం లేకపోవడం ఆ విధంగానే ఉంటుంది. So in a truly a Christian home, if husband and wife they don't have fellowship, situation will be like that. అంటే మన భార్యలు ప్రేమించకుండా నిష్ఠూర పెట్టేవారుగా ఉంటే డ్రైనెస్ గా ఉంటుంది మన జీవితం ఎంతో. So if we are not loving our wives and we are embittered against them, then there's so much dryness in our life. అనేక సార్లు మనం ఈ విధంగా ఉంటాం. మన యొక్క పురుషుల యొక్క తల్లిదండ్రులు ఎవరైనా బాగోకపోతే ఎంతో కేర్ తీసుకునే వారుగా మనం ఉంటాం. So as a men, if our parents are not well and they have some sickness, we'll be so much caring for them. ఇక భార్య తల్లిదండ్రుల విషయంలో వచ్చేసరికి ఆ విధంగా ఉండదు. But when wife's parents are not healthy or having some sickness, then we don't have same interest towards them. అంటే వాళ్ళ ద్వారా ఆర్థిక ఏదైనా మనకు లాభం కలుగుతుందంటే వేరు, అప్పుడు కొంచెం పర్లేదు ఫేవరెట్ గానే ఉన్నట్టుగా ఉంటాము. So if from wife's parents, if we have any financial benefit, then it will be different. Then we'll show more love towards them. కానీ ఒక వ్యక్తిగా క్రైస్తవుడిగా క్రీస్తుని పోలి జీవించేవాడిగా మనం ఆలోచించినట్లయితే నా భార్య నాలో వేరైనది కాదు, నాకు కూడా అందులో బాధ్యత ఉంది అని మనం ఆలోచించాం. ఆ విషయంలో మనం కూడా ఆ విషయంలో హెల్ప్ చేయాలి అని. But as a truly born again, as a Christian, when we are joined as a one body, one flesh with wife, then I don't think that my wife's parents are somebody else's parents. Then that same feeling of my parents, that way we should go. కాబట్టి మనం వారిని కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన వారమే ఉంటాం మనం. So we are responsible even to care for them in that way. అవసరంలో వాళ్ళకు ఉన్నప్పుడు వారిని సరిగా వాళ్ళ కుటుంబంలో మిత్రులు వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేనప్పుడు మనము బాధ్యత వహించాల్సి ఉంటుంది. So if there are nobody else to take care of them in those situations, we should go and we should be ready to care for them. కాబట్టి ఆ విధంగా మనము మన భార్యను ప్రేమించిన వారుగా మనం ఉంటాం. So that way we will be able to we will be the husbands who love their wives. అనేక మంది భార్యను ప్రేమించడం అంటే ఏమనుకుంటారంటే, so many people think that loving wives means వాళ్ళకి ఇష్టమైన అన్ని కొనిపెట్టడం అనుకుంటారు. So they think that to buy everything they like.
ఆ విధంగా నాకు యేసుప్రభు భర్త, ఈ విధంగా ఆలోచిద్దాం, యేసుప్రభు నాకు భర్త, నేను ఆయనకి భార్యని. So let us take this example that Jesus is my husband, I am his wife. నాకు కావాల్సినన్ని ఆయన కొనిపెడుతున్నాడు అనుకోండి, నిజమైన భర్త, లేకపోతే కాదనుకుంటాను నేను. So if that is the truth, then everything, if Jesus is buying for me whatever I need, whatever I like, then I think Jesus is a true husband. Otherwise, he is not a true husband. అది మోసకరమైన భక్తి, నా భక్తి అంతా కూడా. But then all my godliness is a deception in that way. కాబట్టి అది కాదు. నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనల్ని నిజంగా ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాడు మనం చూసినట్లయితే, మనల్ని నిత్యత్వానికి విలువ కలిగిన వారుగా చేయడానికి, పవిత్రమైన కన్యకగా లేకపోతే ఆయన వధువుగా మనం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. So if you see the relation between Jesus as a husband, me as a wife, the desire that always Jesus has is that he wants to make me eternally, to prepare me for eternity, and for that he wants to do the deeper work in my life, and he wants. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాము. So we see that in Ephesians chapter 5. 25 నుంచి 28 వరకు మనం చూసినట్లయితే ఆ మాట ప్రభు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, సంఘాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అక్కడ మనం చూస్తాం. So if you see here verse 25 onwards, that how Jesus as a husband is loving the church as a pure virgin, as a bride. కాబట్టి అది ఎందుకు గురించి, నిత్యత్వానికి నన్ను పవిత్రపరిచి మేలైన వాడుగా, మేలైన దానిగా, లేకపోతే మేలు సంఘంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. So here he is trying to make us make the church as his wife, to cleansed her by the washing of water and with the word, and then he's preparing that way spotless and blameless for eternity. మొదటి పేతురులో మనము మొదటి పేతురు 3వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు మనం చూసినట్లయితే, So if you see First Peter, అంటే నేను ఇక చెప్పే విషయాలు అంత ఎక్సైటింగ్ గా ఉండనప్పటికీ ఎంతో యథార్థమైన విషయాలు ఇవి. So whatever I'm sharing, they may not be very exciting emotionally, but they are to bring the truth. మన నిజ జీవితంలో మనం వెళ్తున్న పరిస్థితుల్లో అవి మనం పరీక్షించుకొని దేవుని యొక్క ఆజ్ఞను గైకొని ఆయన మార్గం నడిచేటట్టు చేయడానికి ఉపయోగపడతాయి. So these will help us in our daily life, every day, the situation that we face, to correct ourselves and to walk and to obey our Lord. మీరు మొదటి పేతురు 3వ అధ్యాయం అంతా చదివినట్లయితే కుటుంబం గురించి రాయబడిన యొక్క పత్రిక గొప్ప అధ్యాయం ఇది. So First Peter chapter 3, if you read the whole chapter, it is written about a family life. అది సంఘానికి సాదృశ్యంగా ముగించబడుతుంటుంది ఈ యొక్క అధ్యాయం. So this chapter ends resembling the relation with church. అది నోవాహు ఏ విధంగా వాడని సిద్ధపరిచి కుటుంబాన్ని అందులోకి చేర్చున్నాడు, ఇందులో రాయబడి ఉంది. So how Noah prepared the ark and he saved his entire family through that is written at the end of this chapter 3. కాబట్టి ఇక్కడ మనం 7వ వచనం చూసినట్లయితే పురుషులకి ఇంకొక మాట ఇక్కడ హెచ్చరికగా చెప్పబడి ఉంది. So First Peter chapter 3 verse 7, if you see, there is one more warning, it is written down for husbands. అటువలే పురుషులారా, జీవమున కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడు. ఎంతో ఆత్మీయులు అనుకునే వారి గురించి ఇక్కడ చెప్పబడింది. So here those who think they are very spiritual, it is written for them that you husbands in the same way live with your wives in an understanding way as with someone weaker, since she is a woman, and show her honor as a fellow heir of the grace of life, so that your prayers will not be hindered. ప్రార్థనా పరులైన పురుషులకి ఈ యొక్క హెచ్చరిక ఇది. So this is the warning given to all the husbands. They think they are very prayerful. వారు బలహీనమైన ఘటమని మనం ఎరిగి ఉండాలి. So we should know that the wife is a weaker vessel. కాబట్టి అదే విధంగా అపవాది మన మధ్యని ఏదో విధమైన ఆ గ్యాప్ పెట్టాలని చూస్తుంటాడు. కాబట్టి దాని విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. So devil always tries to bring some gap between husband and wife. We need to be aware of that. కాబట్టి ఈ విషయంలో మనం మెలకుగా ఉన్నట్లయితే మనము ఆ యొక్క జ్ఞానంతో మన కాపురం నడుస్తూ ఉంటుంది. So if we are wise in this area, then our family life can be very much at peace. ఇది మనం ఒకవేళ ప్రశ్న ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, మన కుటుంబంలో లాస్ట్ వీక్ లో లేకపోతే లాస్ట్ మంత్ లో ఏదైనా
మనకి ఏదైనా ఆర్గ్యుమెంట్ కానీ గొడవ కానీ వస్తే ఎందు గురించి వచ్చి ఉంటుంది అని మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి. So in our family life, if we ask ourselves this one question, in last 1 week or last 1 month there was any argument, why that came? If you question yourself like this, అది సుఖభోగములకు సంబంధించిన విషయం గురించి అయి ఉంటుంది. అంటే ఏదైనా కొనడం గురించో, మనం కొనడం అంటే ఆమె వద్దంటూ ఆయన కొనమంటే మనం వద్దనడము, లేకుంటే ఇట్లాంటివి దానికి సుఖభోగం గురించి వచ్చిన ఆర్గ్యుమెంట్ అయి ఉంటుంది ఎక్కువగా. so most of the times if you see those arguments, are mostly they are around the material things that gives us some pleasure or some luxury things or whatever things, whether around something, buying around something, or it will be around that. కానీ ఈ విధంగా నువ్వు ఈ పాపం జయించావు అందుకు అన్ని, లేకుంటే ఈ పాపం జయించట్లేదు, దీని గురించి మనకేమి ఆర్గ్యుమెంట్స్ రావు. So mostly it is never, the argument is never about I overcame this sin, you are not able to overcome this sin. It is not about that. కాబట్టి మనం వాటి భూ సంబంధమైన విషయాలు జ్ఞానం కలిగి ఉండాలి. So in those earthly matters we have to be wise. దేవుని కృపను ఎల్లప్పుడూ కూడా అడుగుతూ ఉండాలి ఈ విషయంలో. So every day we need to ask God's grace. పరిశుద్ధాత్మతో నింపమని మనం అడుగుతూ ఉండాలి, ముఖ్యంగా భర్తలు. So husbands, we always should pray that Lord fill us with your Holy Spirit. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం, మొదటి తిమోతి, First Timothy, we'll see one word. మొదటి తిమోతి 2వ అధ్యాయం Chapter 2. 8వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. So therefore I want the men in every place to pray, lifting up holy hands without wrath and dissension. Verse 8. అంటే ఈ యొక్క పవిత్రమైన చేతులు ఎత్తడం అంటే దేవునికి ఆజ్ఞను గైకొని ఉండడం. So here lifting up holy hands means showing obedience to God's commandments. అంటే నా భార్యను నేను ప్రేమించడము. So that is that I, as a husband I love my wife. అదే విధంగా నేను ఎటువంటి బిట్టర్నెస్ కలిగి ఉండకుండా ఉండడం, అంటే ఆమెకి ఎటువంటి నిష్ఠూరం కలిగించకుండా ఉండడం. And then not having any bitterness towards wife. మనసులో ఒక విధంగా బయటకు ఒక విధంగా లేకుండా పవిత్రమైన చేతులతో నేను ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ కూడా. I should not have that double-mindedness that outwardly I am showing one way, one attitude, and inside my mind there is something else. Without such things, I should lift up my holy hands and pray. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ సంశయాలు కూడా ఉండకూడదు మనకని ఇక్కడ చూస్తున్నాం మనం. So we should not have any dissension. అయితే మనం కొంతమందికి ఒకవేళ భార్య ఏదైనా ఫోన్ లో మాట్లాడుతుంటే లేకుంటే ఏదైనా చూస్తుంటే ఏం చూస్తుందో ఎవరితో మాట్లాడుతుందో అనే సంశయాలు ఉంటాయి. So for some husbands, like when wives are looking at phone, when they're talking on phone, some husbands will have doubts that what she is looking at, whom she is speaking to. నిజంగా ఆమె దేవుని భయం కలిగి ఉన్న వ్యక్తి అయితే మనం అటువంటి సంశయాలు కలిగి ఉండడానికి మనం పిలవబడలేదు. So if truly that person is in the fear of God, then we are not called to have those doubts. కాబట్టి మనం ఆ విధంగా కలిగి ఉండకూడదు, అనుమానించకూడదు. So we should not doubt like that. ఎందు గురించి అంటే వారి మనసు ఎంతో గాయపరుస్తుంది ఆ విధంగా. So that way the wife's heart will be so much wounded. వాళ్ళ బలహీనతలు మనం ఎరిగి మనం ఉండాలి. So we should always know their weakness and we should be careful on those matters. మనం వారికంటే ఆత్మీయులం అనే ఆ యొక్క చెడ్డ తలంపు నుంచి విడుదల పొందాలి మనం. So we should be delivered that we are more spiritual than our wives. We have to be delivered from that thought thinking. అంటే ఆ విధంగా అనుకున్నట్లయితే అంటే వాళ్ళని ఎదగడానికి మనం సహాయం చేస్తూ ఉండాలి. So even if that is the case, then we should be always helping for them to grow spiritually. ఒకవేళ ఆత్మీయంగా భర్త ఆత్మీయుడైన మంచిదే, కానీ యేసు ప్రభు వలె ఉన్నాడో లేదో పరిశీలించుకోవాలి ఎల్లప్పుడు. So husband may be spiritual, but he should always examine that in everything that he is doing like Jesus Christ or not. ఆ విధంగా వారు ఇద్దరూ కలిసి వారు ఏకత్వం కలిగి కుటుంబంలో ప్రేమలో ఎదుగుతూ ఉన్నట్లయితే, so that way husband and wife, they are together united in oneness, they are growing in love, in holiness. నిశ్చయంగా అటువంటి కుటుంబంలో బిడ్డల మీద అపవాదికి ఎటువంటి గ్రిప్ ఉండదు.
So in such a situation, devil has no grip on the children in that family. కాబట్టి నేను మీ అందరిని బ్రతిమాలుకునేది ఏమంటే, So one thing that I want to plead with all of you. ఈ యొక్క విషయాల్లో నేనెంతో ఒక భర్తగా నేను ఓడిపోయిన వాడిని. So as a husband in all these areas, I was also so much defeated. అంటే మొదట్లో నేను ఎంతో మేము ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండేవాళ్ళం. So in the beginning of our family life, financially, we are having so many struggles, difficulties. నిజంగా మేము కొన్నిసార్లు భోజనం లేకుండా ఉన్న పరిస్థితులు కూడా ఉండేవి. So there were few days that we lived without, there was no food. అంటే చాలా తక్కువగా ఉండే పరిస్థితులు ఉండేవి. And many a times the food was very less for that day. బస్ టికెట్ తీసుకోవడానికి డబ్బులు ఉండేవి కాదు. There was not enough money to buy bus ticket. ఆ టైంలో ఎక్కువ నేను నడిపించి తీసుకెళ్లేవాడిని. తను నాతో అంత దూరం నడవగలుగుతుందా లేదా అన్న జ్ఞానం కూడా ఉండేది కాదు. So in those times I used to walk very long distance and make my wife also walk with me without understanding whether she is able to walk that much long distances or not. వాళ్ళకుంటే ఎటువంటి ఇబ్బందులు కూడా ఎప్పుడు ఆలోచన ఉండేది కాదు. So I never had any such thoughts that what all difficulties the wife will be facing to walk those long distances. వాళ్ళ చర్చ్కి వెళ్తున్నప్పటికైనా మీటింగ్కి వెళ్తున్నప్పటికైనా ఎంతో దూరము నడుస్తూ వెళ్ళేవాడు. For a church or for any meetings, I used to take her by walk for very long distances. కాబట్టి ఎంతో మూర్ఖత్వంతో కూడిన భక్తి ఇది. So it was I used to think it was a godliness, but it was a lot of ignorance was there. అయితే మేము ఇటువంటి ఆర్థికంగా ఇబ్బందుల్లో మేము మొదటి ఇంచుమించు 8-10 సంవత్సరాలు ఎంతో కష్టమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు వెళ్తూ ఉండేవాడు. So in the beginning, many years, few years, we were going through many financial problems and struggles. తను నిజంగా నాతో సహకరించి ఉండకపోతే కనుక మేము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు. If those days, if my wife did not cooperate through all those situations, then today we wouldn't have been like this. బట్టలు కొనుక్కోవడానికి ఉండేది కాదు. So no money for buying clothes. సరైన ఫుడ్ ఉండేది కాదు. There was not enough food. ఉద్యోగం లేని ఎంతో కాలం ఉద్యోగం ఉండేది కాదు. So there was not having a good job. రెంట్ కట్టడానికి చాలా కష్టంగా ఉండేది. Every month to pay the rent was very difficult situation. అయితే మాలో ఉండేది ఎందులో ఎదుగుతూ ఉన్నాడు, యూనిటీలో ఎదుగుతూ ఉండేవాడు. But one thing that in unity we were growing day by day. యథార్థంగా నేను చెప్తున్నాను, ఇది సిఎఫ్సిలో నేర్చుకున్న సత్యములో ఒక ప్రాముఖ్యమైనది. So this is one thing, the most important thing I learned in CFC. 2001 జనవరిలో మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ జరిగినాయి. So in 2001 January there was public meetings arranged with Brother Zach Punan. అందులో ఫ్యామిలీ గురించిన ఒక సెషన్ నడిచింది. So in that conference there was one session, one message was all about family life. అప్పుడు మా దగ్గర డబ్బు లేకపోయినా సీడీ కొనుక్కొని తరచుగా మేము వింటూ ఉండేవాళ్ళం. అది ఆ విధంగా మేము కట్టబడడానికి. So those days we didn't have really that much money, but still we bought one CD and we repeatedly were listening again and again that message. కాబట్టి ఇప్పటికీ అవి మా హృదయాల్లో నాటబడి ఉన్నాయి. Those words are still today planted in our hearts deeply. మేము పరిపూర్ణ అని చెప్పట్లేదు, కానీ పరిపూర్ణత వైపు సాగడానికి ప్రభు ఎంతో సహాయం చేస్తున్నాడు. So we are not saying that we are a perfect family, but God is helping us to press on towards perfection. మనము యథార్థంగా మన యొక్క ఆ ఫెయిల్యూర్ దేవుని దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే, so honestly, if we take our true condition, our failures to God, ప్రభు సహాయం చేస్తాడు, ఆయన శక్తినిస్తాడు. and God helps us and he gives us grace and strength. ఆయన ఇచ్చిన అమూల్యమైన భార్యను మనం ప్రేమించగలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా. So that way the precious wives that Lord has given us as gifts, we'll be able to love them. ఆ విధంగా కట్టబడిన కుటుంబాలు ఒక సంఘంగా కట్టబడినప్పుడు ఎంత అద్భుతమైన మహిమ దేవునికి వస్తుంది. If families are being built like that in unity, then how beautiful it will be in the church life that all these such families are there. కాబట్టి భార్యను ప్రేమించడానికి తగిన శక్తి ప్రభు మనకి అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. So let us, I pray that Lord may give all the husbands in our church such a grace and strength to be able to love their wives, వారిని అర్థం చేసుకోవడానికి, and to be able to understand them, దినదినం ఎదగడానికి, day by day to grow. ప్రభు ఇచ్చిన దానము ఒక భార్య, మనకు శ్రేష్టమైన భార్య అంటే గుణవతైన భార్య, ప్రభు ఆయన ఇచ్చిన దానం అని బైబిల్లో ఉంటుంది. So to have a wise wife is a gift from the Lord. That is what is written in the Bible.
నేను అనుకుంటాను అటువంటి భార్యలు కలిగి ఉన్న కొంతమంది సంఘంలో ఉన్నారని. So such a wise wives, some of we see in our churches. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు. So praise God for that. ప్రభువుని మనం స్తుతిద్దాం. So let us praise our God. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామం కొందరం ఆయన స్తోత్రములు. నిజంగా మాకు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యం బట్టి మేము ఆరాధిస్తున్నాం. మాకు ఇచ్చిన సమయం బట్టి, సహోదరుని బట్టి, సహవాసం బట్టి, నీ వాక్యం బట్టి వందనం. నీ వాక్యమే మమ్మల్ని విధంగా కట్టి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టక మరలా మమ్మల్ని ఒకరినొకరిని ప్రోత్సహించుకోవటం, పురుకొట్టుకుంటూ ఇచ్చిన భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా మా యొక్క స్థితిని ఎరిగిన వాడు అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి సహాయం చేస్తూ, నాయన నీ వల్ల మేము ఉండడానికి, నాయన మా భార్యను నువ్వు ప్రేమించినట్లే నేను కూడా ప్రేమించడానికి, ప్రభా నువ్వు సంఘాన్ని ప్రేమించినంత ప్రేమతో మేము ప్రేమించడానికి మమ్మల్ని పిలిచిన గొప్ప పిలుపుని బట్టి మీకు వందనాలు. మాకు శక్తిని చూడ నీవే ఆ విధంగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. దుష్టి యొక్క ప్రతి ఒక్క తంత్రమును ప్రభు యేసుక్రీస్తును బంధిస్తున్నాం. అనేక విషయాలు మేము మూర్ఖులం ప్రభు, అనేక విషయాలు జ్ఞానం లేని వాడు, బుద్ధిహీనులం. నాయన మా స్వచిత్తంతో మేము వెళ్ళిపోయేవాడు, కానీ నాయన నీ ఎదుకు వచ్చినప్పుడు నీ వెలుగులో అనేక విషయాలు మా యొక్క బలహీనతను బయలుపరిచి నేను మాకు సహాయం చేయవాడుగా నీ స్తుతిస్తున్నాను. సంఘాన్ని బట్టి వందనాలు, ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు, శ్రేష్టమైన అమూల్యమైన ప్రతి కుటుంబం బట్టి మీకు వందనాలు. మాలో విధంగా సహవాసంగా చేర్చినాం. సేఫ్సీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రతి బిడ్డను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభు, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా బలహీనతలు ఒప్పుకొస్తున్నాం. మమ్మల్ని కట్టువాడవని, మమ్మల్ని నిలబెట్టువాడవని, మమ్మల్ని ఆయన నూతనపరచువాడవని, మమ్మల్ని ఆయన తండ్రి ప్రభా నిర్దోషులుగా తండ్రి నిలబెట్టువాడు అని, అంత శక్తిమంతుడు అని నమ్మి మనం స్తుతిస్తూ ప్రభు యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం తండ్రి.